మహాగణుడును మహోన్నతుడును అయిన నా యేసు ప్రభు నామములో మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఒక బిడ్డకు తల్లి ఒకటి, అలాగే తండ్రి కూడా ఒక్కడే ఉంటాడు. ఇది నగ్న సత్యం. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకరి నుండే వచ్చారు. బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక్క భాష, ఒకే పలుకు ఉండినట్లు మనము గమనించుతాం. పెంతెకోస్తు దినమందు వేరు ప్రాంతముల నుండి వచ్చిన మనుషులందరూ ఒక్క భాషలో మాట్లాడినట్లు చూస్తాం. మనమందరము ఒక్క దేవుని స్వరూపములోనే వచ్చినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలం. మనందరికీ తెలిసిన విషయం, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం పరిపాలించిందని మనకు తెలుసు కదా. సో పరిశుద్ధ గ్రంథమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కడే అని వ్రాయబడటానికి కారణం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న ఎన్ని దేవతలు ఉన్నా సరే అవన్నీ కూడా ఒకానొక రోజు నాశనమైపోవలసినదే. ప్రపంచమంతా ఒకే జాతి ప్రజలు ఉంటారు, ఒకే దేవుడు ఉంటాడు, ఒకే రాజ్య పరిపాలన ఉంటుంది. ఆదియు అంతము లేని యేసుక్రీస్తు మాత్రమే ఆ ప్రజలకు తండ్రిగా, దేవుడిగా, రాజుగా ఉండి పరిపాలించుతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.